ఏమక్క పట్టసరా పట్టని కట్లే అప్పుడు చూడు యాళ్ళ అప్పయ్యా నేను వచ్చేంత పొద్దు అయితే ఇంటికి కాంచప్పయ్యా నాకేమైనా మర్యాదలు చేస్తా నువ్వు కానీ మీ అమ్మ కానీ ఊరు పెద్ద పరచలు కానీ చేయలే లేదప్పయ్యా అడుగుతా కొండమ్మ ఏం బాబు నువ్వంతా నసపతి నాగిరెడ్డి నాకు ఎంగినంత గీగిరెడ్డి అనేది అయ్యమ్మ సొంత పొరకెత్తుకొని కోడి పుంజు బయట నువ్వు ఏం కాదు అడుగు ఏకుంటే మళ్ళీ మాట్లాడతా అప్పయ్యా సకల మర్యాదలు చేసినా కానీ తాంబూలం ఇచ్చినా కానీ నీ కాల్పులు తొందరగా చేశారు తల్లి ఇక్కడ అవునా తల్లి ఈ అక్క తక్కి తడాకలు నా చెడుగుడు నీ కక్కుర్తు ఏ పుంజు నీకు లెక్క కావాలంటే ఇస్తాం ఆయమని ఏడిపించద్దు మో ఎలా డబ్బులు కావాలంటే ఇస్తాం చేసి అవునా సరే ఎక్కువ పిలుస్తారా అప్పుడు ఆయన పిలుస్తా ఏ తమ్ముడు ఓరి తమ్ముడు చెగ్గబాట ప్రేమంటే నువ్వు చూస్తే బాధ అయిపోతుంది నాకు మొన్న ఫోన్ చేసిండు కదా కోడి పుంజు అమ్మినప్పటి నుంచి ఇంట్లో మెట్టితో కొడుతున్నారు నేను ఇంక ఇక్కడ బతుకున్న బెంగళూరు ఫ్యాక్టరీ పోతానంటూ కదా ఏడాపాతిలో మంచి పని ఒప్పుకొని వచ్చిన ఒక గంట కష్టపడితే సిరా 50,000 వస్తుంది రానని చెప్పు కచ్చా ఏలు పెట్టు ఏడు పెట్టు ఏ నువ్వు అంజి మాదిరి చెడిపోయినావా రత్నమ్మకు చేసినావు పరక్తా కొడుతుంది హలో నువ్వు కదరబోతుందా నేనా కొడుకుంజను అను మచ్చా డోంట్ వరీ బీ హ్యాపీ నేనే నా కొడుకుని చూస్తాను పనుకొస్తున్నా పిల్లలు నువ్వు బాండ 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 బాండవా 5 రూపాయలు బాండాను బాండ 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 వడ 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 లవడ లవడ బాగున్నాడు బాయ్ అదే పనుకొచ్చాడు కదా నా పిల్లడినా పనుకొచ్చాడు కదా నేను రాలేదు నేను ఇక్కడ మా పిల్లడు మంచి పని ఒకటి ఒప్పుకున్నాడు గంట ఖర్చు పెడితే 50,000 ఇస్తాడంట నేను రోజు పిలుచుకొని పో నా కప్పలే నా పుట్టుకొచ్చి అడుకుంటూ పో జాబ్ చేసేది కోడి పెట్టు ఫస్ట్ చూసుకుని బతుకు 3 పూలు 6 కాయలు నా జతలో ఉండాలి ఎంత బాగుపడతావు ఏమో సెక్యూరిటీ గార్డు పట్టుకుంటే డబ్బులు వస్తుంటావు అప్పయ్యా పిలుచుకొచ్చిన పూలు అన్నీ ఏం పేరు నీ పేరు నా పేరు దొప్పుకుంటాక దుబ్బుకోక నీ మగాన్ని పరక్త కొడతారు దాంట్లో పెంట దుబ్బుకుంటుంది ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడేది తెలుదు నీకు అప్పయ్య నీదా ఊరు అట్లా గబ్బూరు కాదు మదనపల్లి దగ్గర మా ఊరు మదనపల్లి దగ్గర నిగుడు గుద్దేపల్లి ఎంత ఉందిరా బకెట్ సరేలే అప్పయ్య నీ పేరు ఏమంటివి వాడినాడు చెప్తాడు ఏం పేరు పిల్లడి పేరు అమ్మకు పేర్లు పెట్టిన లెక్క పున కారణంలాదంట నన్ను పండు అంటారు కొన్ని పందోడా అంటారు నీ పేరు చిన్న పండు నా పేరు పెద్ద పండు రావు అప్పయ్య పెద్ద పండి పండు చిన్నగా అప్పయ్య పండు చెప్పమ్మా సరే ఇక్కడ ఆడవాళ్ళకి కారం చేస్తాను మగవారు ఎవరు ఇక్కడ చూడకూడదు మగవాళ్ళందరూ మల్లుకోమని ఆడవాళ్ళందరికి మల్లుకోమని చెప్పు మళ్ళీ చెప్తా లెక్క ఖాళీగా డబ్బులు బలిపంచాడు మూడు అవునప్పయ్య డబ్బులు ఎంత ఇస్తానన్నాడు 50,000 ఒప్పందమ్మా అవునులే ఒప్పందం 50,000 చేసాకమ్మా అంటే 50,000 ఆ పిల్లానికి 49,950 రూపాయలే నీకు 50 రూపాయలకా అదే చెప్పరా మొన్న కొత్తకోట్ల ఎగ బస్ స్టాండ్ లో కుస్కా పెట్టిలా మీ అమ్మ ముగ్గుడు ఇస్తాడా తింటి 70 రూపాయలకు గుడ్డు కుస్కా నేను కాదు పందోడతాడా అండ అండ తినేస్తాడు కట్ట కట్ట
పోక నీకేం రోగము నాకు కూసిపోయి చెప్పలేదు ఎవరో కూసిపోతుంది పోయింది టమాటకాయ నువ్వు మూతి చంపింటి రేఖకి ఎంత నచ్చినేమో సంగపతుల కాక ఎవరికి అంజనేయ రావయ పాలు దైవమునివయ హరిభజనకి రావు ఎట్లా వచ్చేది చంద పొద్దురు కాబట్టి బాయ్ ఒక ఆపిల్లో ఉందో తప్పో నాదో తప్పో మొదటిసారి క్షమించు ఈసారి ఎవరైనా పొరపాటు చేసి నువ్వేం ములాజే చూడొద్దు ఆడవాళ్ళు కారం చేస్తున్నాం మగవాళ్ళంతా మలుక్కోమని ఆడవాళ్ళు తిరిగి మలుక్కోమని చెప్పు చెప్తాలే పో అర్జున పాల్గొన కుండన సత్తున పరిగెత్తున ఉడుకున పోయింది నెత్తికేయి నెత్తికేయి ఎందుకు అంత దూరం పోయినావు నా మాత్రం అనకోకుండా నేను ఎక్కడన్నా పోతానేమిరా బిడ్డ పుడితే అనకవా పనకవా ఉండల్లా నన్ను చూసి నేర్చుకో నా మాత్రం జాతిలో పుట్టిండాలి అవు జాతి నా కొడక పంపిలేదు నేను చెప్తాలే పోక నేను చెప్తాలే పోక నేను చెప్పిన ఇంకా మీ ఎక్కడో అంజీ అక్క జమ్మలక్కడ